ఉండవల్లిలో దారుణం జరిగింది. తమ నివాసంలో అద్దెకు ఉండే వారిపై యజమాని హరికృష్ణ దౌర్జన్యం చేశారు. ఇల్లు ఖాళీ చేస్తామన్నందుకు అద్దెకు ఉండే కుటుంబాన్ని ఇంట్లో పెట్టి తాళాలు వేసిన యజమానులు, చిన్నారులను, వృద్ధులను లోపల పెట్టి తాళాలు వేసిన యజమానులు, ఉదయం నుంచి విద్యుత్, నీళ్లు నిలిపివేసి ఇంట్లో నిర్బంధించిన యజమానులు, పిల్లలు, వృద్ధుల ఆర్తనాదాలు విని పోలీసులకు ఫిర్యాదు చేసిన స్థానికులు. ఇష్టం వచ్చినట్టు తిప్పి నార్మల్గా కాకుండా పిచ్చి పిచ్చి తిట్లకి తిప్పేసి మమ్మల్ని కొట్టి చేశారండి. ఆయన లేదండి, మేము కాంప్రమైజ్ అవ్వడానికి మళ్ళీ చూసి మాట్లాడామండి. సడన్గా వాళ్ళే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ జరుగుతుంది. ఇప్పుడు మార్నింగ్ మళ్ళీ మా మదర్ ఉంటారు, మేమందరూ స్కూల్కి వెళ్ళిపోయాము, నేను వర్కింగ్. సో మా మదర్ దగ్గరికి వచ్చి నానా తిట్లు తిట్టి నువ్వు ఇంట్లోంచి వెళ్తావా లేదా పవర్ కట్ చేస్తాను అని చెప్పి మేము సెకండ్ ఫ్లోర్లో ఉంటాము. ఇప్పుడు పవర్ కట్లో ఉంది చూడండి, ఖాళీగా ఉంది. అక్కడ కరెంటు కూడా లేదు మాకు. మా బాబుని అక్కడ లోపల పెట్టి చిన్నపిల్లోని, నాకు 3.5 years బాబు, పాప స్కూల్ నుంచి వస్తే పాపని బయటికి తోసేసి గెంటేసి తాళం వేసేసింది. సో పాప వచ్చి నా స్కూల్ దగ్గర, నేను వేరే స్కూల్, పాప గవర్నమెంట్ స్కూల్లో వర్క్ చేస్తుంది, నేను స్కూల్లో వర్క్ చేస్తుంటే అక్కడ వదిలేశారండి. నేను తీసుకుని పాపని ఇక్కడ వస్తే బయట గెంటేసి నన్ను కూడా తాళం వేసి లోపల ఉంచేశారు. ఆవిడ లోపల, పిల్లవాడు బయట ఉండిపోయాడు, లోపల ఉండిపోయాడు. సో ఇప్పుడు వచ్చి